సిద్దిపేట జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారకర ఘటన ఇది. 21 ఏళ్ల జానీకి తన తండ్రి BMW కారు కొనివ్వలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసలే అంతంత మాత్రం కుటుంబం. తాహతకు మించి తండ్రి కొత్త కారు కొనిస్తానన్నా కుదరదన్నాడు. ఇక BMW కారే కావాలని పట్టుపట్టాడు. తన కోరిక తీర్చలేదన్న నిరాశతో చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన కేవలం ఒక్క బలవన్మరణం మాత్రమే కాదు, నేటి తరం యువత మానసిక స్థితి, ఆలోచనలు, ఆశలు, సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లకు ప్రతిబింబం, మనుషుల్లో మారుతున్న విలువలకు నిలువెత్తు నిదర్శనం. BMW కారు కొనివ్వలేదని యువకుడు బలవన్మరణం. సిద్దిపేట జిల్లా చాట్లపల్లిలో విషాదం. కోరికలు గుర్రాలైతే వాటిని అదుపు చేయడం కష్టం. ఒక్కోసారి అదుపు తప్పే కోరికలు ప్రాణాలను తీస్తాయనేందుకు సిద్దిపేట జిల్లా చాట్లపల్లి గ్రామంలో జరిగిన విషాదమే ఉదాహరణ. BMW కారు కావాలని వేధించిన 21 ఏళ్ల యువకుడు జానీ తన కోరిక తీరలేదని పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా కొన్నాళ్లుగా తండ్రి కనకయ్యను జానీ BMW కారు కొనాలని గొంతెమ్మ కోర్కెలు కోరుతూ వచ్చాడు. ఈ విషయమై తండ్రితో తరచూ గొడవ పడేవాడు. కొడుకు కోరిక తీర్చాలని కష్టమైన తన స్తోమతకు మించి వేరే కారు కొనిస్తానని సిద్దిపేటలో ఓ షోరూంకి కూడా తీసుకెళ్లాడు. కానీ తనకు BMW కారే కావాలని మొండికేశాడు జానీ. అంత ఆర్థిక స్తోమత తనకు లేదని తండ్రి చెప్పాడు. చివరకు ఇంటికొచ్చి నిరాశతో పురుగుల మందు తాగాడు. వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ జానీ కన్నుమూశాడు. ఈ కారు కావాలి, ఆ కారు కావాలి, అట్లా కావాలి, ఇట్లా కావాలన్న ఆలోచనతో తల్లిదండ్రులని కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టి వాళ్ళు నాకు ఇదంటే ఇది కావాలంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న కారు మన స్థాయికి తగ్గట్టు మనం చిన్న కారు తీసుకుందాం బిడ్డ అని వాళ్ళ షోరూమ్ కూడా పోయి మాట్లాడడం జరిగింది. అంతలో నాకు అది వద్దు, నాకు BMW కారే కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను అని ఆ పిల్లగాడు అని ఆ చిన్న కారు కూడా భయాన ఇవ్వడం జరిగింది. ఇచ్చి కూడా వాళ్ళ ఇంటికి రాగానే నాకు అది వద్దని ఆ పిల్లగాడు ఎమ్మటే మళ్ళా ఈ స్పైదం తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ ఘటన ఇప్పటి యువత విలాసాలకు ఎంతలా ఆకర్షితమవుతుందో చెబుతుంది. సోషల్ మీడియా, సినిమాలు సమాజం యువతరంపై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయనేందుకు నిదర్శనం. ఇలాగే చాలా మంది ప్రజలు కూడా చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న రీజన్స్ కోసం తమ యొక్క విలువైన జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. ఖరీదైన వస్తువులు, బ్రాండ్స్, స్టేటస్ సింబల్స్ అనే చట్రంలో ఇరుక్కున్న ఈ జనరేషన్ లగ్జరీస్ తీర్చుకునేందుకు ప్రాణాల్ని తీసుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనల్ని చూసినా తల్లిదండ్రులు పిల్లల్ని అతిగారాబం చెయ్యకుండా బాధ్యతల్ని, విలువల్ని నేర్పేలా పెంచాలని పలువురు సూచిస్తున్నారు.